కబ్జాదారుల చెర నుండి ప్రశాంత్ నగర్ కాలనీ వాసుల స్థలాన్ని కాపాడాలని ప్రశాంత్ నగర్ అభివృద్ధి కమిటీ కాలనీ వాసులు ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నారు. గోదావరి ఖని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రశాంత్ నగర్ అభివృద్ధి కమిటీ సభ్యులు దూలపోసం చీమల తిరుపతి మాట్లాడుతూ 25 సంవత్సరాల క్రితం వేర్లపల్లి వెంకట్రావుపల్లిలో నివాసమున్న తమను OCP 3 ప్రాజెక్ట్ కోసం అక్కడి నుండి తరలించి ప్రశాంత్ నగర్ లో స్థలాలను కేటాయించి సింగరేణి యాజమాన్యమే అన్ని వసతులను కల్పించడం జరిగిందని, తమ కాలనీలో గుడిని ఏర్పాటు చేయడం జరిగిందని, అదేవిధంగా గ్రంథాలయం ఏర్పాటు స్థలాన్ని కేటాయించగా ఆ స్థలంలో జెండాను ఏర్పాటు చేసి మున్ముందు గ్రంథాలయం ఏర్పాటు చేసుకుందామన్న ఆలోచనలో ఉన్నామని, అయితే సదరు స్థలంపై చిలుముల రవికుమార్తో పాటు పట్వారీ అయిన పానుగంటి అజయ్లు కన్నేసి జీవో నంబర్ 76 ప్రకారం దొంగ పట్టాలను సృష్టించడం జరిగిందని తెలిపారు. కాలనీ వాసులకు చెందిన స్థలాన్ని ఎవరు పట్టా చేస్తారో అర్థం కాని పరిస్థితి ఉందని వాపోయారు. పట్వారీ అయిన అజయ్ దొంగ పట్టాలను సృష్టించి ఆ స్థలంలో టేలాలను తీసివేయాలని బెదిరించడం జరుగుతుందని తెలిపారు. ఈ విషయమై మున్సిపల్ కార్యాలయం ఎంక్వైరీ చేయగా పట్టగలిగిన ఇంటి నెంబర్ మున్సిపల్ పరిధిలో లేదని తేలిందని, పానుగంటి వనిత పేరుపై ఇంటి నెంబర్తో పట్టా చేయించిన దానిపై అధికారులు విచారణ చేపట్టామని తెలపడం జరిగిందని వెల్లడించారు. కబ్జాదారుల చెర నుండి కాలనీవాసులకు చెందిన స్థలాన్ని విడిపించి అక్కడ బాపురావు రాములు పేరిట గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని సింగరేణి అధికారులను కోరారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు కబ్జా విషయంలో చొరవ తీసుకుని కబ్జాదారులపై చర్యలు తీసుకుని ప్రశాంత్ నగర్ కాలనీ వాసులకు న్యాయం చేయాలని వేడుకున్నారు. మా కార్మికులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి, వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలి అని కూడా వాదన చేసిండు. కానీ అప్పుడు నష్టపరిహారం అయితే మేము ఇవ్వము, కార్మికులకు అన్ని వసతులు కల్పిస్తాం మేము అని చెప్పాడు. వసతులు అంటే మాకు బడి, గుడి, మాకు అక్కడ ఉన్నటువంటి కార్మికులకు అందరికీ కావాల్సినటువంటి వసతులు కల్పించాలి. ఇప్పుడు మీకు ఇక్కడ రామన్న పేరు మీద గ్రంథాలయం కట్టిస్తాము అని పార్టీ పరంగా అప్పుడు ఒప్పందం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ మధ్య కాలంలో ఈ పార్టీలో కొన్ని చీలికలు రావడం వలన బాబురావు అన్న కూడా వెళ్ళిపోవడం, మధ్యలో చనిపోవడం జరగడంతో దాన్ని పెద్దగా ఎవరు పట్టించుకుంటలేరనే ఉద్దేశంతో వాళ్ళు దాని మీద కొంతమంది కన్నేసినారు. ఎవరు? సిలుముల రవికుమారు, పానుగంటి అజయ్. వీళ్ళు ఈ భూమిని కబ్జా చేయడానికి వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారంగా ఆయన అజయ్ అన్నట్టు ఆయన పట్టువారు, ఆయన ఈ భూమిని మనం పట్ట వేయించుకోవాలి అని ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కూడా వాళ్ళకు సహకారం చేసినారు. ఆ సహకారంతో ఇక్కడ వాళ్ళు పట్టాలు మాకు అయినాయని మాకు తెలియదు. మాకు గ్రంథాలయం కట్టిస్తారనేదే తెలుసు మా కాలనీ వాళ్ళకి, కానీ ఇక్కడ ఎవరో పట్ట వేయించుకుంటారనేటువంటి విషయం మాకు తెలియదు. దాన్ని ఈ మధ్య కాలంలో మాకు పట్ట అయింది, ఇళ్ళకెళ్ళి టేలలు తీయాలి అని బెదిరింపులు అట్లా ఆయన ఈ అజయ్ అన్నట్టయినా బెదిరేయడం జరుగుతుంది. నీకు పట్ట అవడం ఏంది, ఇది మాది జాగా, మేము ఆల్రెడీ జెండా పెట్టినాం, ఇక్కడ జెండా ఉండగా నీకు ఎవడు ఇచ్చిండు అని మేము అడగడం జరిగింది. లేదు మాకు ఇక్కడ ఇంతకుముందు గుడిసె ఉండే, ఇల్లు ఉండే, ఈ జాగా నాది అని ఒకటి దొంగ పట్టాలు సృష్టించండి ఆయన. దయచేసి ఇప్పటికైనా ఇటువంటి భూ కబ్జాలు కాకుండా ఈ ప్రభుత్వం కానీ సింగరేణి కానీ వీళ్ళందరూ ఆయన ఒక అధికారి, ఒక పటువారి అయి ఉండి ఇటువంటి భూ కబ్జాలు చేయడం ఎంతవరకు కరెక్టు? ఆయన మీద తగు చర్యలు తీసుకొని ఇటువంటి ఒక అధికారంలో ఉన్నట్టు నువ్వు భూములు కబ్జాలు చేయొద్దు, చేస్తే ఆయన మీద చర్య తీసుకోవాలి. మేమందరం మా కాలనీతోప్పటికి కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు 2023వ సంవత్సరంలో ఈ ఇంటి నంబర్ పెట్టుకొని వాళ్ళు ఒక పట్టా ఇచ్చినారు. ఈ ఇంటి నెంబర్తో స్టార్ట్ అయిన కథ ఏం చేశారంటే, మేము మున్సిపల్ వారిని సంప్రదించగా అసలు ఈ ఇంటి నెంబరే మున్సిపల్ పరిధిలో లేదని చెప్పేసి వాళ్ళు మాకు RTIలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సంప్రదించగా ప్రశాంత్ వాసులమందరం వెళ్ళి ఈ ఇంటి నెంబర్ కూడా రద్దు చేయడం జరిగింది మున్సిపల్ వారు. ఈ 2 నెంబర్లు రద్దు చేయడంతోనే మేము వెళ్ళి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని, కలెక్టర్ గారిని, సంబంధిత RTO గారిని సంప్రదించగా ఈ పట్టాలు ఎంబటే క్యాన్సిల్ చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రాసెస్లో నడుస్తుందండి ప్రస్తుతానికి. కానీ ఈ స్థలం ఎట్టి పరిస్థితులను కబ్జా చేయడానికి అక్కడ చిరు వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారుల పైన ఒత్తిడి తీసుకొస్తుండు పానుగంటి అజయ్ కుమార్. పోలీస్ కేసులు పెడతాము, మీరు ఒకవేళ ఇట్టి స్థలాన్ని ఖాళీ చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేయకపోతే మీ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయించి PD యాక్ట్లు కూడా నమోదు చేపిస్తా, నాకు అంత పరిచయాలు అని చెప్పేసి భయభ్రాంతులు గురి చేస్తాను మమ్మల్ని అందరినీ. ఈ విలేకరుల సమావేశంలో ప్రశాంత్ నగర్ కాలనీ వాసులు రేండ్ల కనకయ్య, బండారి సూర్యనారాయణ, కొండ సతీష్, ఊరుగొండ సమ్మయ్య, గౌరలి శశికళ, కాసిపేట లింగయ్య, కొల్లూరి గోపాల్, గొలుసు నాగరాజు, నల్ల త్రివేణి, కన్నం భూమక్క తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7660044330 8142789678.